యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మమ్మడిపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అగ్నితీర్థం రామేశ్వరం. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ పిండ ప్రదానం చేస్తారు. దీని దగ్గరలో ఎదురుండా కనబడుతుంది చూడండి. ఇక్కడి నుంచి పక్క నుంచే రామేశ్వరం బోట్ షేర్ చూడండి. ఇక బోట్ షేర్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి లోపలికి రామేశ్వరం తూర్పు గోపురానికి దగ్గరగా ఉంటుంది. అగ్నితీర్థం పక్కనే బోట్ షేడ్ కూడా ఉంటుంది. చాలా నీట్గా కనబడుతుంది కదా. 100 రూపాయల టికెట్. బోట్లో 2 కిలోమీటర్ల సముద్రం మొత్తం అంతా తిప్పుతాడు. చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇదంతా సముద్ర తీర్థం. ఇదంతా కూడా మొత్తం సముద్రం చాలా బాగుంటుంది. అలలు ఉండవు ఇక్కడ. గతంలో చెప్పుకున్నాం ఒకసారి. లక్ష్మణుడు బాణం వేయడం కారణంగా ఇక్కడ అలలు ఉండవు. ఇది బోట్ షేడ్ స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది ఇక్కడ బోట్ షేడ్. ఇలా మనకు రక్షణగా అవి ఇస్తారు. మనం ధరిస్తాం. అవి వేసుకున్నాక మనకు కావాలని దొరుకుకోవచ్చు, లేదా తీసేయచ్చు. అందరూ కంపల్సరీ వేసుకోవాలని ఏం లేదు. వేసుకుంటే మనకే మంచిది. చాలా బాగుంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ. చాలా బాగుంది. చూడండి, చుట్టూ తిప్పుతున్నాడు మొత్తం అంతా కూడా. చాలా బాగుంది. ఈ సముద్రం అలలు ఉండవు ఎక్కడో కూడా. మనకు కావాలంటే వాళ్ళకి తెలియపడి వాళ్ళు వేసి పెడతారు. అది ఎలా వేసుకోవాలో. బోట్ షేర్ ఫ్రమ్ రామేశ్వరం. ఇక్కడ చూడండి, చాలా బాగుంటుంది. కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అలలు ఉండవని చెప్పుకున్నాం. లక్ష్మణుడు బాణం వేయడం కారణంగా ఇక్కడ అలలు ఉండవు అన్నమాట. చూడండి, మొత్తం అంతా ఇక్కడ చుట్టూ స్టీమర్లు కనబడతాయి. అది చూడండి, సిగ్నల్ పాయింట్ ఇది. అంటే ఓడలకి సిగ్నల్ పాయింట్ అది. పొడుగ్గా ఉన్నది ఓడలకి సిగ్నల్ పాయింట్ కనబడుతుంది మనకి. షిప్స్కి సిగ్నల్ ఇచ్చేది. తూర్పు గోపురం కనబడుతోంది రామేశ్వరం. వెనకాల పడమర గోపురం కనబడుతుంది. చంద్ర పడమర గోపురం రామేశ్వర ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. దీవి రామేశ్వరం అంతా కూడా ప్రత్యేక ఒక దీవి. సముద్రం ఉంటుంది, మధ్యలో దీవి ఉంటుందంట. అది రామేశ్వర ప్రత్యేకత. చాలా బాగుంటుంది. చూడండి, సముద్రం బోట్ షేర్ ఫ్రమ్ అగ్నితీర్థం. మొత్తం సుమారుగా 40,000 మంది ఈ రామేశ్వరం దీవిలో నివసిస్తున్నారు. మొత్తం జనాభా 40,000 మంది ఇక్కడ మొత్తం అంతా కూడా. రామేశ్వరం ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి. అందులో ఈ బోట్ షేర్ ఒకటి. బ్యాక్ సైడ్ వెస్ట్ గోపురం చాలా బాగుంటుంది. ఇదంతా కూడా చాలా బాగుంది. బోట్ షేర్ అంత బాగుందో. నైస్ ఈస్ట్ గోపురం. గోపురాలు కనబడుతున్నాయి మనకి. చాలా ఆకాశం గోపురం, ఈస్ట్ గోపురం. నీరు నిశ్చలంగా ఉంటుంది. ఇవన్నీ స్టీమర్లు. అంటే వీళ్ళు వేటాడుతుంటారు. వేటకు కోసం ఇవన్నీ కూడా చేపల వేటకి ఉపయోగించుకుంటారు. ఇక్కడ లోతుకి దిగచ్చు. దిగి మనం అక్కడి నుంచి కూడా కొంత దూరం చూడవచ్చు. ఇది ఎక్కువ లేతే ఏమి ఉండదు. అలాంటి మనం ప్రమాదాలు తెచ్చుకోకూడదు. చాలా బాగుంటుంది. ఇలా నీట్గా ఉంటుంది సముద్ర తీర్థం. చాలా బోట్లు కనబడుతుంది మనకి. కేవలం 100 రూపాయల టికెట్ అంతే. 100 రూపాయల టికెట్ ఇస్తే ఇవన్నీ తిప్పుతారు మనకి. 2 కిలోమీటర్లు అందుకే మొత్తం అలా గుండ్రంగా తిప్పుకుంటూ వస్తుంది. చాలా బాగుంది. చూద్దాం, చుట్టూ చెట్లు, చల్లటి గాలి. వర్షం పడినా ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ. ఎందుకంటే పైన చదవకుండా పైన కనబడుతుంది, జూమ్ కనబడుతుంది కదా. వర్షం పడినా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా 2 కిలోమీటర్స్ చూడండి. సముద్రం లోపల ఎంత విస్తీర్ణంగా ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. మరి సముద్రం అంటే అలలు వస్తాయి, ఎగిసి పడుతూ ఉంటాయి అలలన్నీ కూడా. అది నేనే వీరభద్రరావు మమ్మడిపల్లి. వెనకాల నటుడు గారి చందు. మీ అందరికి కలిసి ఇలా రామేశ్వరం మీద గురించి అనేక చాలా వీడియోలు చేశాను. అవన్నీ కూడా తప్పకుండా చూడండి. రామేశ్వరం గుడి లోపల, గుడి బయట ప్రదేశాలు వచ్చి ఒక పెద్ద వీడియో చూశాను. 40 నిమిషాలు ఉంటుంది మొత్తం. ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళాలంటే ముందు ఒక్క వీడియో చూస్తే మీరు మొత్తం అంతా కూడా రామేశ్వరం ఏం చూడాలో అన్నీ దాంట్లో క్లియర్గా ఇచ్చాను.
పిక్చర్స్ అయితే చూపించాను. అలా ప్రత్యేకంగా వీడియోలు చేశాను, ఒక్కొక్కటి ఒక వీడియో చేశాను. ఇది కూడా ఇంకొక వీడియో, బోట్ షేర్ వీడియో. ఇలా మళ్ళీ బ్యాక్ తిరిగి వస్తున్నాం మనం, వెనక్కి తిప్పేది ఇలాగా 1 కిలోమీటర్ ముందుకెళ్ళి మళ్ళీ అలాగే సముద్రం తిప్పుతాడు, తిప్పిలా తీసుకొస్తున్నాడు. ఇలా వస్తున్నాం ఈస్ట్ గోపురం మొత్తం సిగ్నల్ పాయింట్ వెళ్ళాలి, తిరుగుతాం మొత్తం అంతా కూడా. ఈస్ట్ గోపురం చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా. నేను చెప్తున్నాను కానీ ఇది పడవుతుంది సిగ్నల్ అది. చాలా బాగుంది. ఇది తీర్థం మొత్తం అంతా కూడా చాలా బాగుంది. చాలు ఫోటో దీనా ఫోటో ఒక రౌండ్ వేసాడు, చుట్టూ తిప్పాడు. చుట్టూ తిప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నాం, అది వచ్చేస్తున్నాం. ఎక్కడి నుంచి బయలుదేరో అక్కడికి వస్తున్నాం. ఈ స్టీమర్ దగ్గరికి తీసుకెళ్తాడు, దానికి దీనికి మధ్యలో ఒక బల్లలాంటి వేస్తాడు, దాన్ని తగిలిస్తే బోట్ అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. ఇక్కడికి వచ్చి దగ్గరికి వస్తున్నాం, లంగరు దాన్ని తగ్గిస్తాం మీకు అంటే మన దీంట్లో దాని మీకు బయటికి వెళ్ళిపోతున్నాం. ఎటు నుంచి బయలుదేరామో మళ్ళీ అటు నుంచి వెనక్కి వచ్చేస్తున్నాం, దిగిపోయాం మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఈ తప్పకుండా రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈ సముద్ర ప్రయాణం ఒక 2 కిలోమీటర్లు, సుమారు 2 కిలోమీటర్ల పైనే తిప్పుతాడు, అంతా కూడా తిప్పుతాడు ఉంటారుగా. చాలా బాగుంటుంది, తప్పకుండా చూడాలి అందరూ కూడా. నా వీడియోలు అన్నీ చాలా బాగుంటాయి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నాం అంటే ఎక్కడి నుంచి బయలుదేరాం అక్కడికి వచ్చేస్తున్నాం. స్టార్టింగ్ పాయింట్. అలా దీని తర్వాత ధనుష్కోటి ఆ వీడియో కూడా చూపిస్తాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ధనుష్కోటి వీడియో కూడా దీంట్లో పోస్ట్ చేస్తాం. తర్వాత చూడండి గుడ్డు వచ్చేస్తాం, ఎక్కడి నుంచి బయలుదేరా అక్కడికి వచ్చేస్తాం. 1 కిలోమీటర్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ లాగా లోపలికి. చూడండి ఇలాంటి బ్రిడ్జ్ కిలోమీటర్ ఉండడం అంటే అసాధ్యం, అంటే ఎటువంటి ప్రమాదం లేదు. ఇక్కడ నీరు కూడా నిశ్చలంగా ఉంటుంది. అలా వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వీరభద్రరామావళి ప్రజెంట్స్. లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్, ఓం నమః శివాయ. ధన్యవాదాలు.